సంజన, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న విషయాలకే చాలా డిప్రెషన్కి లోనవుతున్నారు. పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అసలు దానికి రీజన్స్ ఏంటి, ఎందుకు అలా అవుతున్నారు? సో ఇదే విషయం సంబంధించి మనతో మాట్లాడడానికి రామ్ మెట్టు గారు, లైఫ్ కోచ్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చిన్న చిన్న విషయాలకే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, చాలా ఎక్కువ ఓవర్ స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో అది సూసైడ్ టెండెన్సీకి దారితీస్తుంది. ఎందుకంటారు అట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ రీజన్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ అండి. అది ఏ సినారియోలోనే కానివ్వండి, అది ఒక సాఫ్ట్వేర్ జాబ్ అవ్వచ్చు, స్టడీస్ అవ్వచ్చు, దేంట్లో అన్నా సరే ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ అవ్వలేకపోవడం, దట్ ఈస్ అ మేజర్ కాజ్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. సో మోస్ట్లీ స్టూడెంట్స్కి తీసుకుంటే కనుక వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లేదా పేరెంట్స్ నుంచి వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ పెడతా ఉంటారు. దట్ నీకు నేను ఫీజు కడుతున్నాను, ఇన్ని లక్షలు కడుతున్నాను, నువ్వు చదవాలి, నీకు ఖచ్చితంగా 99% రావాలి. ఇలాంటి స్ట్రెస్ పెట్టినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ అవ్వలేని పక్షంలో ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిప్రెషన్ వస్తూ ఉంటుంది. ఆర్ దట్ థాట్ ఇట్ సెల్ఫ్, దట్ నాకు 99% రావాలి అనే థాట్ ఇట్ సెల్ఫ్ కెన్ క్రియేట్ స్ట్రెస్. సో బేసిక్గా ది రూట్ కాజ్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ది ఎక్స్పెక్టేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రెస్ అనేది తగ్గియాలి అని అంటే ఎక్స్పెక్టేషన్స్ అన్ని లెవెల్స్ నుంచి తగ్గించుకుంటే బెటర్ మనకి. సో పేరెంట్స్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ దట్ అంత ప్రెషర్ పెట్టి చదివించాల్సిన అవసరం లేదు. వాళ్ళు డీసెంట్ మార్క్స్ వచ్చినా దే కెన్ సక్సీడ్ ఇన్ లైఫ్. సో 99 రావాల్సిన పని లేదు, 100 రావాల్సిన పని లేదు. అలాగే మోటివేషన్ ఇవ్వలేకపోతున్నాను, ఖచ్చితంగా ఇంతే తెచ్చుకోవాలి, సో ఇంత తెచ్చుకుంటే ఏముంది, నెక్స్ట్ టైం బాగా తెచ్చుకుంది కానీ, నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అవుదు కానీ అని చెప్పేసి కైండ్ ఆఫ్ మోటివేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది? ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇజ్జత్కి సవాల్ అంటుంటారు చూడండి, దాట్ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే మా కలీగ్స్ వాళ్ళ పిల్లలందరికీ ఇంత పర్సంటేజ్ వస్తుంది, వాళ్ళు ఇంత బాగా చదువుతున్నారు, సో నువ్వు ఖచ్చితంగా నువ్వు కూడా రాణించాలి, సో దట్ నేను ప్రౌడ్గా చెప్పుకోగలగాలి, రైట్? సో వాళ్ళ ప్రెస్టీజ్ ఇష్యూ లాగా తీసుకుంటారు దీన్ని. ఏంటంటే మార్కులు తక్కువ వచ్చినా అది ఒక కైండ్ ఆఫ్ నామోషి లాగా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మోస్ట్లీ మన పేరెంట్స్ వీళ్ళందరూ ఏంటంటే స్టూడెంట్స్కి స్ట్రెస్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. దట్ ఈస్ వన్ మేజర్ రీజన్ అండి. రెండోది ఏంటంటే వాళ్ళు పర్సనల్గా అచీవ్ చేయలేనివి ఏదైతే ఉంటాయో అది వీళ్ళ మీద రుద్దేస్తూ ఉంటారు. సో నాకు మేబీ యాజ్ అ కిడ్ ఐ వాంటెడ్ టు లైక్ నా కెరియర్లో నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయాను ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. నేను నా కిడ్స్ మీద చూపిస్తూ ఉంటాను, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి, నువ్వు న్యూరాలజిస్ట్ అవ్వాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నేను వాట్ ఎవర్ ఐ కుడ్ నాట్ సక్సీడ్ అండ్ అటైన్, మా పిల్లలది చెయ్యాలి అని అలా ప్రెషర్ పెట్టేస్తూ ఉంటారు అనమాట. దట్ ఈస్ ద సెకండ్ రీజన్ అండి. అంటే ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్ వల్లే ఇది స్టూడెంట్స్ వరకు. మరి వైఫ్ అండ్ హస్బెండ్, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ లో మనం చూసుకుంటాం, మరి అక్కడ కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల, ఈ డిసప్పాయింట్మెంట్స్ వల్ల. ఆబ్వియస్లీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఇన్ అ రిలేషన్షిప్, లైక్ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, దే ఎక్స్పెక్ట్ ఏది మన లవ్, కేర్, టైం, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. నేను టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ నా స్పౌస్ నుంచి టైం రావట్లేదు. నేను కేర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ మై స్పౌస్ ఇస్ నాట్ కేరింగ్ అబౌట్ మీ. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడం కూడా ఈజ్ ద మెయిన్ రీజన్ అనమాట. ఈవెన్ ఇన్ రిలేషన్షిప్స్ ఇట్స్ ద సేమ్. ఏంటంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ అర్థం చేసుకోకుండా వాళ్ళు ఒక రిలేషన్లో ఉండి ఒకళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఒకళ్ళు రీచ్ అవ్వకుండా ఉన్నంత కాలం ఈ డిఫరెన్సెస్ ఇన్ ఒపీనియన్స్ అనేది వస్తూ ఉంటుంది అండ్ వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్గా ఉండదు. సిచ్యువేషన్స్ అర్థం చేసుకుని ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు దీన్ని చాలా ప్రొలాంగ్ చేసి చాలా పెద్ద ఇష్యూగా ఎందుకు చేస్తున్నారు? ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ ఏ రిలేషన్షిప్ నాకు బాధ కలిగింది, సో నాకు ఎందుకు బాధ కలిగింది అని నేను ఎక్స్ప్రెస్ చేసి దిస్ ఈజ్ ద రీజన్ అని చెప్తే సాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా నేను అలిగి మాట్లాడకుండా కూర్చొని నువ్వే అర్థం చేసుకోవాలి, నీకు ఏమైందో తెలియదా అని అంటే తెలియకపోవచ్చు అవతల పర్సన్కి. అలా బాగుంటుంది అండ్ మాట్లాడితేనే తెలియాలా, లేకపోతే నీకు తెలియదా అనే నోషన్ తీసేసేయాలండి. తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి యూనో చాలామందికి అసలు వాళ్ళ వైఫ్ కానీ లేకపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కానీ ఆర్ ది అదర్ వే రౌండ్ హస్బెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఎందుకు డిప్రెస్డ్ ఉన్నారో రీజనే తెలియదు చాలామందికి. కొందరికి వాళ్ళు అసలు డిప్రెస్డ్ ఉన్నారనే విషయం కూడా తెలియదు. సో ఇన్ అ వే కమ్యూనికేషన్ లేకపోవడం వల్లనే ఇవన్నీ అవుతున్నాయి. ఏదున్నా సరే కమ్యూనికేట్ చేసుకోవాలండి. నాకు బాధ కలుగుతుంది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్, యూనో ఈ రీజన్ వల్ల ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ అనేసి అది ఎక్స్ప్రెస్ చేసుకుంటేనే మనకి రిలేషన్షిప్స్.
చాలా పెట్టేసుకుని అలాగే ఉంటారు. ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేయలేరు? ఇప్పుడు చెప్తేనే తెలుస్తుంది ఏదైనా సరే. హా! వాట్ ఈస్ వాట్ నాకు ఇలా సఫర్ అవుతున్నానని చెప్పేసి. చాలా మంది చూడడానికి చాలా యాక్టివ్ ఉంటారు. డైలీ వర్క్ రొటీన్ అంతా కంప్లీట్ చేసుకుంటారు. బట్ లోపల చాలా డిప్రెషన్ ఫీల్ అవుతుంటారు. నాకంటూ ఎవరు లేరు. నన్ను ప్యాంపర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. నా బాధను ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి చాలా మంది ఎలోన్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. మరి అటువంటి వారికి ఏం చెప్తారు? See, at the same time, again it comes back to the same expectation wherein నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? నన్ను ఎవరైనా ప్యాంపర్ చేయాలి, నన్ను ఎవరైనా చూసుకోవాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? సో, లేదా నేను చెప్పకుండానే వాళ్ళు తెలుసుకోవాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిజంగానే ఇఫ్ దెర్ ఈస్ అ లైఫ్ పార్ట్నర్ ఫర్ మీ, నేను ఎక్స్పెక్ట్ చేయొద్దు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళే నా దగ్గరికి రావాలి అనేసి. నాకు ప్రాబ్లమ్ ఉంటే నేను చెప్తాను. సీ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ ప్లీజ్ కమ్ అనేసి. అట్ ది సేమ్ టైం ఎప్పుడైనా సరే సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు డోంట్ డిపెండ్ ఆన్ సమ్‌వన్ ఎల్స్. ఇప్పుడు నిజంగా ఐ యామ్ డౌన్ ఇన్ మై లైఫ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. నాకు సెల్ఫ్ మోటివేట్ చేసుకునే కేపబిలిటీ ఉంది అని అంటే ట్రస్ట్ మీ ఐ విల్ బి ఏబుల్ టు సక్సీడ్. అంతేగాని పద్దాకా నేను ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద డిపెండెంట్ ఉన్నాను అనుకోండి, బీ ఇట్ మై స్పౌస్, మై పేరెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చి నన్ను మోటివేట్ చేస్తారు అప్పుడే నేను మోటివేట్ అవుతాను అంటే ముందుకెళ్ళలేరు మీరు. టుడే ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్, సో యూ డోంట్ ఎక్స్పెక్ట్ దాట్. చాలా మంది చిన్న చిన్న విషయాలకి నన్ను ఎవరో ఒకరు నాకు కాన్సంట్రేషన్ నన్ను చెయ్యాలి. నేను ప్రతి దాంట్లో కూడా నేను టాప్ ఉండాలి. నేను చిన్న విషయం చేసినా, ఏం చేసినా కూడా అందరూ ఏంటని అడగాలి. సో అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు చాలా మంది. ప్రతిసారి ప్యాంపర్ చేయలేరు. సో ఒకసారి అమ్మో పులి అంటే మనం భయపడతాం. సో ప్రతిసారి నేను ఇది చేసుకున్నా నాకు ఇలా అయిపోయింది సూసైడ్ అంటే ఎవరు పట్టించుకోరు కదా. సో సీరియస్నెస్ కాస్త సిలీనెస్ అయిపోతుంది. సో అటువంటి వారికి ఏం చెప్తారు? వాళ్ళకి ఒకటే చెప్తానండి, మీరు పద్దాకా పక్కనోళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, లైక్ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి లేకపోతే వాళ్ళు నాకు అటెన్షన్ ఇవ్వాలి అని మీరు పక్కనోళ్ళ గురించి ఆలోచించినంతసేపు మీకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే 2 రీజన్స్ ఇక్కడ. ఒకటి, మీరు అటెన్షన్ కోరుకుంటున్నారు బట్ అటెన్షన్ రావట్లేదు అని అంటే, యాజ్ అ సెడ్ ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దర్ ఓన్ లైఫ్స్. వాళ్ళు అటెన్షన్ ఇవ్వాలి అని అంటే దే మే నాట్ బి ఏబుల్ టు గివ్ ఆల్ ది టైమ్. సెకండ్, పక్కనోళ్ళు ఏమనుకుంటారని చాలామంది వాళ్ళు చేసే పనులను కూడా ఆపేసుకుంటూ ఉంటారు. సపోజ్ ఐ రియలీ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ ఇన్ మై లైఫ్, కానీ మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో లేకపోతే మా ఫ్యామిలీ ఏమంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు నన్ను, సమాజం ఏమనుకుంటుంది, ఈ థాట్స్ వల్ల ఏంటంటే ఐ మే స్టాప్ మై సెల్ఫ్. సో పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మీకు హ్యాపీనెస్ ఉండదు. ఆల్వేస్ గివ్ ప్రయారిటీ టు యువర్ సెల్ఫ్. మన సెల్ఫ్ మన 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 గురించి మనం ఫస్ట్ ఆలోచించి మనల్ని మనం సాటిస్ఫై చేసుకున్న తర్వాతనే లుక్ అవుట్ ఫర్ వాట్ అదర్స్ ఆర్. మీరు ఈ మోడ్లోకి వచ్చినప్పుడు యూ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ లైఫ్ అండి. నేను కూడా ఐ వాజ్ లైక్ దాట్, వేర్ ఇన్ జనాల గురించి ఆలోచించేవాడిని ఇంతకుముందు, అండ్ ఐ వాజ్ హోల్డింగ్ బ్యాక్ మై సెల్ఫ్. ఐ వాంటెడ్ టు స్టార్ట్ అ బిజినెస్ బట్ ఐ వాజ్ హోల్డింగ్ బ్యాక్ మై సెల్ఫ్. కానీ వన్స్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్, లైక్ నా లైఫ్ నేను లీడ్ చేయాలి ద వే ఐ వాంటెడ్ టు అనేసి, ఆ మోడ్లోకి వచ్చిన దగ్గర నుంచి ట్రస్ట్ మీ హ్యాపీనెస్ ఇంక్రీజ్ అయిపోయింది, సక్సెస్ రేట్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతిసారి మన పక్కన ఎవరో ఒకరుండి మనని మోటివేట్ చేయరు. ఎవరి కాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మన పక్కన ఎవరో ఒకరుండి మనల్ని ప్యాంపర్ చేయరు. సో ఒక పర్సన్ జీరో నుంచి హీరో అవ్వాలంటే టేక్స్ టైం. ఎన్నో ఫేస్ చేయాలి, ఎన్నో చూడాలి. సో వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇలా చేస్తే ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి సగం మంది వెనకబడిపోతున్నారు. సో అటువంటి వారు దాని నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ మోటివేషన్ రావాలి అని అంటే, యాజ్ అ సెడ్ వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ కావాలి. అది రావడానికి వెరీ ఫస్ట్ స్టెప్ ఏంటిది అని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, అండ్ సెల్ఫ్ ట్రస్ట్ కూడా ఇంపార్టెంట్. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నేను ఇది చేయగలుగుతాను అనే ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నాకు ట్రస్ట్ లేదనుకోండి, డోంట్ ఎక్స్పెక్ట్ అదర్స్ టు ట్రస్ట్ యూ. నా మీద నాకు రెస్పెక్ట్ లేదు అంటే డోంట్ ఎక్స్పెక్ట్ అదర్స్ టు రెస్పెక్ట్ యూ. సో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ది వెరీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్. ఎవరన్నప్పుడు సపోజ్ నేను చెప్పాను అనుకోండి, అరే ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్, ఇదిలో చేద్దాం అనుకుంటున్నాను అనేసి, పక్కన అనడం పక్కన పెట్టేయండి. మనకే ఒక థాట్ ఏమొస్తుంది అంటే, ఇది వర్కౌట్ అవుతుంది అంటావా, నాకంత సీన్ ఉందంటావా అని మనమే సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకుంటున్నాము. అది తగ్గాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. అండ్ దెన్ మీరు చెప్పేటప్పుడు పక్కన వాళ్ళు చెప్పిన మాటల్ని కూడా మరీ సీరియస్గా తీసుకోవద్దు. నేను జనరలీ చూస్తూ ఉంటాను ఏంటంటే, ఫ్రెండ్స్ చెప్పిన మాటలు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాటలు ఎన్నింటిని పట్టించుకొని ఏంటంటే వాళ్ళు ముందడుగేయరు. అలా కాకుండా లిసన్ టు యువర్ సెల్ఫ్, వాట్ యూ కెన్ డూ, వాట్ యువర్ పొటెన్షియల్ ఇస్. నిజంగా చెప్పాలంటే ఒక మనిషి గురించి అతనికే బాగా తెలుసు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకంటే కూడా. సో వై ఆర్ యూ ఈవెన్ డిపెండెంట్ ఆన్ అదర్స్ అండ్ దేర్ ఒపీనియన్స్? నా గురించి నాకు తెలిసినప్పుడు నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు నా గురించి. సో అలాంటప్పుడు ఐ హ్యావ్ టు ట్రస్ట్ మై సెల్ఫ్, లిసన్ టు మై ఓన్ వర్డ్స్ అండ్ గో ఫార్వర్డ్. అంతేగాని చుట్టుపక్కల వాళ్ళు అన్న మాటలన్నింటినీ పట్టించుకుంటే ముందుకు పోలేము మనం. చాలా మంది సెల్ఫ్ డెసిషన్స్ ఓన్గా తీసుకోలేరు. సో పక్కన వాళ్ళు చెప్పిన మాటలన్నీ వింటారు, వాళ్ళకి చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ ఉంటారు. బట్ పక్కన వాళ్ళ మాటలన్నీ వింటారు, బట్ ఏదో ఒక సజెషన్ తీసుకుందాం అనుకుంటారు.
చివరికి వాళ్ళు ఏదనుకుంటే అదే చేద్దాం అనుకుంటారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు, చెప్పిన మాటని వేస్ట్ అన్నమాట. వీళ్ళు ఎంత మోటివేట్ చేసినా కూడా మళ్ళీ ఆ బురదలో పడతామని చెప్పినా కూడా మళ్ళీ అక్కడికే వెళ్ళి పడతారు. సో Correct. అటువంటి వారికి ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు హ్యావ్ అన్ ఓపెన్ మైండ్ అండి. ఇలాంటి వాళ్ళు జనరల్గా ఏంటంటే దే డు నాట్ గో విత్ అన్ ఓపెన్ మైండ్. నేను పక్కన వాళ్ళు చెప్పేది పట్టించుకోవద్దు అని అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిటిసిజం. బట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఒకటి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ మోర్ లైక్ అ ఫీడ్బ్యాక్ దట్ వీ గెట్. సో చుట్టుపక్కల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఏదైనా చెప్తున్నారు ఫర్ ఆర్ ఓన్ గుడ్ అని అంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అలా కాకుండా లేదు నెగటివ్ క్రిటిసిజం అవుతుంది విచ్ ఈస్ నాట్ కన్స్ట్రక్టివ్ అని అంటే దట్ ఈస్ వన్ యూ కెన్ టేక్ లైట్. సో వీళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు ఓపెన్ దేర్ మైండ్స్ ఫార్ ఫీడ్బ్యాక్. మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటే దట్ విల్ హెల్ప్ యూ పాజిటివ్లీ. ఫీడ్బ్యాక్ తీసుకోవట్లేదు, మీరు ఎవరేం చెప్పినా సరే నేను చేసేది చేస్తాను అని అంటే ఖచ్చితంగా యూ కాన్ బీ సక్సెస్ఫుల్ అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.